హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 6. ఇక స్టోరీలోకి వెళ్తే, సత్య వచ్చి కృష్ణ పక్కన కూర్చుంటుంది. అది చూసి తరుణ్‌కి కోపం వస్తుంది. సత్య, కృష్ణ ఇప్పుడు నీ లవర్ కాదు. రాధకి భర్త. నువ్వు కొంచెం తనకి దూరంగా ఉండు. కృష్ణకి పెళ్ళైపోయింది. తన మీద ఇంక నువ్వు ఆశలు పెట్టుకోవద్దు అని చెప్తాడు తరుణ్. ఆ మాటలకి కృష్ణ ఇలా అంటాడు. ఇంక ఆపురా తరుణ్ నువ్వు. నీ మాటలు నాకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. నేను రాధని పెళ్లి చేసుకున్నంత మాత్రాన రాధ నా భార్య అయిపోదు. తను నాకు నచ్చలేదు. ఎప్పటికైనా సత్యనే నా భార్య. ఎలాగైనా రాధని వదిలించుకొని సత్యని పెళ్లి చేసుకుంటాను అంటాడు కృష్ణ. అబ్బా ఏంటి కృష్ణ నువ్వు? నువ్వు చేసిన పనేంటి? పెళ్లికి ఒక్క క్షణం ముందైనా పెళ్లి ఆపేస్తాను అన్నావు. నేను రాధని పెళ్లి చేసుకోను, తనంటే నాకు ఇష్టం లేదు అన్నావు. ఇప్పుడేమో తనని పెళ్లి చేసుకుని ఏకంగా ఆఫీస్కే తీసుకొచ్చావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి కృష్ణ అని అంటుంది సత్య. అబ్బా సత్య, నన్ను అర్థం చేసుకో. తప్పని పరిస్థితులలో రాధ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు ముందే చెప్పాను కదా, తనంటే నాకు ఇష్టం లేదు. తనని ఎలా అయినా వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రామిస్ అంటాడు కృష్ణ. వాళ్ళ మాటలు విని తరుణ్‌కి కోపం వచ్చి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. కృష్ణ తన రూంలో లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రాధ వెతుక్కుంటూ ఉంటుంది. అలా వెతకడంలో సడన్‌గా కిటికీలో నుండి క్యాంటీన్‌లో కృష్ణ, సత్య మాట్లాడుకోవడం చూస్తుంది. కానీ పెద్దగా పట్టించుకోదు. కృష్ణ ఇంట్లో అందరి ముందు రాధ అంటే ఇష్టం ఉన్నట్టు నటించేవాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి రాధ నిద్ర పట్టక అలా తిరుగుతూ ఉంటే కృష్ణ ఫోన్‌కి సత్య నుండి ఒక మెసేజ్ వస్తుంది. అది రాధ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. అందులో ఐ లవ్ యూ కృష్ణ అని ఉంటుంది. ఇంక వాళ్ళు ముందు చేసుకున్న మెసేజ్‌లన్నీ రాధ చదువుతుంది. నేనంటే ఇష్టం లేదు అంటే నచ్చలేదేమో అనుకున్నా. కానీ ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలుసుకోలేకపోయాను అని రాధ చాలా ఏడుస్తుంది. ఈ విషయం ఎలా అయినా భర్తని అడగాలనుకుంటుంది. ఆ రాత్రంతా రాధకి అస్సలు నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఈ విషయం గురించి భర్తతో మాట్లాడాలి అనుకుంటుంది. మరుసటి రోజు రాధ ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి భర్తకి కాఫీ ఇచ్చి ఈ విషయం అడగాలి అని కాఫీ కప్పు తీసుకుని వస్తుంది. భర్తని నిద్ర లేపుతుంది. సరిగ్గా అడిగే సమయానికి రాధ వాళ్ళ అత్తగారు వచ్చి ఇద్దరూ త్వరగా రెడీ అయ్యి రాండి. ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి. అందరం గుడికి వెళ్ళాలి అంటుంది. సరే అని రాధ అడగకుండా కామ్గా ఉంటుంది. ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వస్తారు. వీళ్ళొచ్చేసరికి అందరూ రెడీ అయ్యి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి రాధ ఈ విషయం కృష్ణని గుళ్ళో అడుగుతుందా? అడిగితే కృష్ణ ఏం సమాధానం చెప్తాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.